బావా బావా ఆగు బావా 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 ఏంటి బావా నన్ను వెతుక్కుంటూ వచ్చావా? నేను ఇక్కడే ఉన్నాను కదా బావా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్ అదేం లేదురా, నిన్ను వెతుక్కుంటూ రావడం ఏంటి? ఏదో నా ధ్యాసలో నేను వెళ్తుంటే నువ్వే చూసి పిలిచి నన్ను వెతుక్కుంటూ వచ్చావా? నన్ను వెతుక్కుంటూ బయలుదేరావని మాట్లాడతావేంటి? ఎందుకు బావా అంత కోపం? రా బావా కూర్చొని మాట్లాడుకుందాం. వదలరా, నీతో కూర్చొని మాట్లాడేదేంటి? బావా 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 బా దేనికి బావా అంత తొందర? ధరణి పెళ్లి విషయంలోనే కదా నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు. అవసరమా అవసరమా చెప్పు నీకింత టెన్షను? చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ దాన్ని ఎదురుగా చూస్తూ నీ కళ్ళ ముందు పెరిగినవాణ్ణి బావా. బావా నాకదంటే ప్రాణం అని కూడా చెప్పాను కదా బావా. నాకిస్తే నీ కళ్ళెదురుగానే ఉంటుంది కదా. వాళ్ళ కూతురైనా నీ కూతురైనా నాతో పెళ్ళయిందనుకో మన ఇంట్లోనే ఉంటుంది కదా. రోజు నువ్వు హ్యాపీగా ధరణిని చూస్తూ సంతోషపడొచ్చు. ప్లీజ్ బావా నా మాట విను బావా, నాకిచ్చి పెళ్లి చేసే బావా. నీ టెన్షన్లన్నీ పోతాయి. ఎంచక్క నువ్వు దుబాయ్కి వెళ్ళి మళ్ళీ డబ్బులు సంపాదించచ్చు. నీ గుండెల మీద బరువు దించుకున్నట్టు ఉంటుంది, నా కోరిక తీరినట్టు ఉంటుంది. ప్లీజ్ బావా ప్లీజ్, నీకు దండం పెడతాను బావా. ప్లీజ్ బావా బావా ప్లీజ్ బావా బావా ప్లీజ్. రారా, నీకు నా కూతురు నుంచి పెళ్లి చేయాలా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే చంపేస్తా నిన్ను. నువ్వు నన్ను కొట్టు చంపు నరకు ముక్కలు చేయి, కానీ నాకు ధరణి అంటే ఇష్టం బావా. ప్లీజ్ బావా. పిచ్చి పిచ్చి కోతలు కూసావంటే ఎంత ధైర్యం రా నీకు? నా కూతురు కావాలరా నీకు? నమ్మకమా? ఏంట్రా నమ్మకం? ధరణి అంటే నాకు ప్రాణం బావా. నీ ప్రాణాలు తీస్తా మళ్ళీ ఆ మాట అంటే. తన డెలివరీ అయినప్పుడే హాస్పిటల్లో పిల్లలు మారిపోయారు. అప్పటి నుంచి వాళ్ళు అక్కడే పెరిగారు. వాళ్ళ పిల్లలు జనని దగ్గర పెరిగారు. ఈ మధ్యనే వాళ్ళు మా పిల్లలు అని తెలిసింది. మేం వాళ్ళని మా దగ్గరికి రండి అని పిలిచాం. అక్కడ మా పిల్లల్ని పెంచిన తండ్రి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళడానికి వీల్లేదు, మీరు నా పిల్లలే అని మొండికేస్తున్నాడు. కారాలు మిరియాలు నూరుతూ మీరేం చేసుకుంటారో చేసుకోండి అని దబాయిస్తున్నాడు. పిల్లల్ని ఒక విధంగా కట్టిపడేసినట్టు చేసి హౌస్ అరెస్ట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళు మా దగ్గరికి రాలేని టఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. మేం వెళ్తే ఆయన సహించట్లేదు. ఇదండి సిచ్యువేషన్. ఎలా అయినా సరే మీరు మాకు సహాయం చేయాలి. మా పిల్లలు మా దగ్గరికి వచ్చేలాగా హెల్ప్ చేయాలి.
మీరు ఈ విషయంలో ఏం వరి అవ్వాల్సిన పని లేదండి. ఇది చాలా ఈజీ కేస్. ఇన్ని రోజులు మీరు వెనకడుగు వేశారు, మంచితనంతో ఆలోచించారు. ఇప్పటికైనా డిసిషన్కి వచ్చినందుకు చాలా సంతోషం. నేను వెంటనే కావాల్సిన నోటీసులన్నీ ప్రిపేర్ చేసి పంపిస్తాను. ఒక్కసారి వాళ్ళకి నోటీసులు వెళ్తే వాళ్లే దారిలోకి వస్తారు. మీ పిల్లలు మీ దగ్గరికి వస్తారు. ఏమంటారు? సార్, మాదొక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి అమ్మా. అవతలి వైపు మా పిల్లల్ని పెంచిన ఫ్యామిలీ ఏమీ చెడ్డది కాదు, వాళ్ళేమీ దుర్మార్గులు కారు. పిల్లల మీద ఆపేక్షతోనే వాళ్ళని రానివ్వకుండా చేస్తున్నారు. మీరు కాస్త స్మూత్గానే ఈ కేసు డీల్ చేయండి. స్మూత్గా డీల్ చేసే టైం అయిపోయిందమ్మా. మీరు చాలాసార్లు అడిగి చూసామన్నారు, వాళ్ళేమో వండుకేస్తున్నారు కదా. ఇంకా అలాంటప్పుడు స్మూత్గా వెళ్తే ఎలా? ఏదో ఒకటి కాస్త స్ట్రాంగ్గా డోసిస్తేనే వాళ్ళు దారిలోకి వస్తారు. మీరు నన్ను ఎప్పుడో అప్రోచ్ అయ్యి ఉంటే ఈ పాటికి మీ పిల్లలు మీ దగ్గర ఉండేవాళ్ళు. ఆయన కూతుర్ని ఆయన చక్కగా పెంచుకునేవాడు. మీ పిల్లలు ఇంతవరకు మారకుండా అక్కడే ఉంటున్నారంటే వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎమోషనల్గా బాగా స్ట్రగుల్ అవుతుంటారు. మనం అవసరమైన యాక్షన్ తీసుకుంటేనే మీ పిల్లలు రిలీజ్ అవుతారు, రిలీఫ్ అవుతారు. మీ పిల్లల విషయం నాకు చెప్పారు కదా, ఇక నేను చూసుకుంటాను. వస్తాను గుణ గారు. ఓకే సార్. ఎస్ నాన్న, లాయర్ గారు అన్నట్టు ఇప్పటికైనా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇక చూసుకుందాం వాళ్ళు ఎలా ధరణి బాలుని మన దగ్గరికి పంపించకుండా ఉంటారో. ఏమైంది బాలు, ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్కా, నిన్న మనం హాస్పిటల్కి వెళ్ళి అమ్మని చూసినప్పటి నుంచి నా మనసు అదోలా ఉందక్కా. వాళ్లే మన అమ్మా నాన్నలు, వాళ్ళ దగ్గరికే వెళ్ళాలనిపిస్తుంది. అమ్మ అంటూ అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకోవాలనుందక్కా. గుణాగారిని నాన్న నాన్న అని పిలవాలని మనసు లాగుతుందక్కా. ఏంటి బాలు అలా మాట్లాడుతున్నావు? మన నాన్న గురించి ఆలోచించవా? ఆలోచించానక్క. మనమేమీ నాన్నకి ద్రోహం చేయడం లేదు కదా. మధు చూసావా, చాలా ధైర్యంగా నువ్వే మా నాన్న అని వెతుక్కుంటూ వచ్చింది. నాన్నతో పాటు మన ఇంట్లో ఉంటుంది. అలాంటప్పుడు మనకి అమ్మా నాన్న అని తెలిసినప్పుడు మనం ఎందుకు అక్క ఇక్కడ ఉండాలి? నా గురించి వదిలేయక్క. నేను అన్నది నీకు తప్పుగా అనిపించవచ్చు, నాది పొరపాటు అనిపించవచ్చు. కానీ నువ్వు చెప్పు, నీ మనసుకి వాళ్లే అమ్మా నాన్నలు అనిపించడం లేదా? నీకు వెళ్ళాలని లేదా అక్క? హాస్పిటల్లో అమ్మా అని పిలిచావు కదా అక్క, కానిదే ఎలా పిలవగలవు? నీ మనసులో వాళ్లే అమ్మా నాన్నలను ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని
వాళ్ళ ప్రేమ పంచుకోవాలని ఉంది, కానీ నువ్వు ఆలోచిస్తున్నావు. అడుగు బయట పెట్టడానికి నువ్వు నాన్న గురించి ఆలోచిస్తున్నావు, భయపడుతున్నావు. నాన్న ఏమైపోతాడా అని టెన్షన్ పడుతున్నావు, అంతే కదా? నువ్వు నీ మనసుని కంట్రోల్ చేసుకుంటున్నావు అక్క. ఆ విషయం నేను అర్థం చేసుకోగలను, కానీ నీకున్నంత నిబ్బరం, గుండె ధైర్యం నాకు లేవక్క. నేను నీలా బలవంతంగా దుఃఖాన్ని ఆపుకోలేను. చిన్నప్పుడే అమ్మ పోయింది, తర్వాత వచ్చిన శారదమ్మ మనల్ని ప్రేమగానే పెంచొచ్చు, కానీ ఎంత పెంచినా అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే. అందుకేనేమో చిన్నప్పటి నుంచి ఏదో వెళ్తి మనసులో ఉంది, అదే ఇప్పుడు బయటపడుతుంది, అంతే అక్క. నిజమేరా, నువ్వు చెప్పేదంతా నిజమే. కానీ మన మీదే ప్రాణాలు పెట్టుకొని పెంచిన నాన్న మనం వెళ్తే తట్టుకోగలడంటావా? ధైర్యంగా నిలబడగలడా? నాన్నకేమైనా అయితే ఆ పాపం మనకే తగులుతుంది కదా. నేను నాన్నని వదిలే ఎక్కడికి వెళ్ళలేనురా, నా వల్ల కాదు. నువ్వు రావని కరాఖండిగా చెప్తే నేనొక్కడనే వెళ్ళనక్క. నువ్వు వస్తే ఇద్దరం వెళ్తే బాగుంటుంది. నాకు అమ్మ నాన్నే గుర్తుకొస్తున్నారు. వాళ్ళని తలుచుకుని గుండె పగిలి ఏడవలసి వస్తుందే కానీ ధైర్యం చేయలేకపోతున్నాను. చాలు మమ్మీ, ఇక నాకు పేషెన్సే లేదు. ఐ కెనాట్ టాలరేట్. మనం ఇక ఇమ్మీడియట్గా యాక్షన్లోకి దిగిపోవాల్సిందే. ఆ వీడియో బయట పెడితే కానీ వాళ్ళు బ్రతిమలాటకు రారు. నా కాళ్ళ దగ్గరకొచ్చి నా బిడ్డ బతుకు నాశనం చేయకు, దాన్ని పెళ్లి చేసుకొని చేతులు పట్టుకొని బ్రతిమలాడతాడా ప్రతాప్? ఏమంటావు మమ్మీ? ఆవేశపడితే అనర్థాలకి దారి తీస్తుంది అంటాను. నువ్వు ఆవేశపడి అంతవరకు ఆలోచిస్తున్నావు, కానీ పోయినసారి మధు విషయంలో పోలీసులతో ఎంత ప్రాబ్లం అయిందో తెలుసు కదా, మర్చిపోయావా? మళ్ళీ అలాంటి ప్రాబ్లం ఎదురైందనుకో, ఈసారి రక్షించటానికి ఎవ్వరూ లేరు. మీ మామయ్య కూడా అటే కాని నీ వైపు ఉండడు. ఆయన కూతుర్రా, కాస్త ఆలోచించు. నిన్ను కటకటాల్లో వేయించి కాళ్ళు చేతులు విరగ్గొట్టిస్తాడు. నేను అదే ఆలోచించి వెనకడుగు వేస్తున్నాను. లేకపోతే నిన్నెప్పుడో రంగంలోకి ఉసిగోల్పేదాన్ని. నీకంటే ఫాస్ట్గా యాక్షన్లోకి దిగమని చెప్పేదాన్ని. మమ్మీ, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అనిపిస్తుంది. కూతురు పరువు బజార్ను వేసుకుంటాడా మావయ్య? పోలీసులకు అప్పచెప్తాడా? అలాంటిదేం జరగదు మమ్మీ. ఎవ్వరూ ఆ విషయం బయటికి చెప్పుకోలేరు మమ్మీ. చెప్పుకుంటే పోయేది వాళ్ళ పరువే కదా. మహా అంటే ధరణిని 4 తిడతారు, 4 కొడతారు, అంతేకాని నన్నేమంటారు మమ్మీ? పోయి వాళ్ళ బతుకులు వాళ్లే రచ్చ చేసుకోరు కదా. మమ్మీ, ఇదే కరెక్ట్ టైం. ఎమోషనల్గా వాళ్ళని మనం దెబ్బ కొట్టచ్చు. సరేరా, కథ ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా మనం ఆగకూడదు. వాళ్ళు ఎలా అయితే లాయర్ని అప్రోచ్ అయ్యారో అలాగే మనం కూడా మన రూట్లో అప్రోచ్ అవ్వాలి. ఆచితూచి త్వరలోనే సినిమా బయట పెడదాం. శక్తి, ఏ సినిమా శక్తి? టికెట్స్ ఏమైనా బుక్ చేస్తున్నావా? నేను వస్తాను శక్తి. బయటికి వెళ్ళి థియేటర్స్ లో సినిమా చూడక చాలా రోజులైపోయింది. పద పద. ఏ మూవీ అయినా సరే చూసేయాలి అనిపిస్తుంది, ఎంజాయ్ చేసేయాలనిపిస్తుంది శక్తి. ఇదే కదా కరెక్ట్ టైం. పద పద పద. కర్మ 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 కర్మ. సినిమా అంటే సినిమా టికెట్లు, పార్క్ అంటే పార్క్ కి పోదాం, కార్ అంటే యాత్రకి పోదాం. ఇంతేనా? ఇంకేం ఆలోచించవా?
ఇంకా ఆలోచించేది ఏముంది? నువ్వేదో టెన్షన్ పడుతున్నావని కామెడీ సినిమాకి వెళ్దామని డిసైడ్ అయ్యాను. అందుకే నన్ను కూడా తీసుకెళ్ళమంటున్నాను. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? మేం సినిమా ప్రోగ్రాంలేం పెట్టుకోలేదు. వెళ్ళే ఆలోచన కూడా మాకేమీ లేదు. మా టెన్షన్లో మేం చేస్తుంటే నువ్వేంటే మధ్యలో? వెళ్ళు, అవతలకెళ్ళు. ఏదో సినిమా అని వినిపించింది, ఆశపడ్డాను అంతే. దానికే ఒంటి కాళ్ళ మీద లేస్తున్నావు. అంతా నా కర్మ. నాన్నా, ఇదిగోనమ్మా, నీకోసమే తీసుకొచ్చాను. ఏంటి నాన్న ఇది? నాన్న, ఇప్పుడు ఇంత ఖరీదైన చీర ఎందుకు? ఏమోనమ్మా, నా బుజ్జి తల్లికి చీర కొని పెట్టాలని అనిపించింది, కొన్నాను. ఇప్పుడెందుకంటావేంటమ్మా? కూతురికి తండ్రి చేరవడానికి సమయం సందర్భం ఉండాలా? మనసులో అనిపించింది అంతే, నీకోసం తీసుకొచ్చేశాను. అలా అని కాదు నాన్న. పండగలు వెళ్ళిపోయాయి, ఇప్పుడేం పండగ వస్తుందని? పండగలకే పిల్లలకి బట్టలు కొనివ్వాలని రూలేం లేదు కదమ్మా. అలా అంటే దుబాయ్ నుంచి వస్తూ ఎన్నిసార్లు తీసుకురాలేదు నీకు? ఈ మధ్య ఎప్పుడూ దుబాయ్ వెళ్ళలేదు కదా, అందుకే చీర తెచ్చి ఇవ్వాలనిపించింది, తీసుకొచ్చిచ్చాను. బుజ్జమ్మ, ఈ మాటలాపి అర్జెంటుగా వెళ్ళి ఈ చీర కట్టుకుని వచ్చేసాయి. ఈ చీరలో ఎలా ఉంటావో చూడాలని, చూసి ఆనందించాలని నా మనసుకు అనిపిస్తుందమ్మా. వెళ్ళమ్మా. ఇప్పుడెందుకు నాన్నా? బా వెళ్ళు బుజ్జమ్మా, ఈ నాన్నకు చూడాలనిపిస్తుందని చెప్పాను కదా. అది కాదు నాన్నా. బుజ్జమ్మా, నా కోసం వెళ్ళు బుజ్జమ్మా. అది కాదు నాన్నా. అరే వెళ్ళు బుజ్జమ్మా, వెళ్ళి కట్టుకునిరా పో. బాలు, రే బాలు, శారదా, రే బాలు. నానా. బాలు, మధు సాయం చేస్తుంది, ఇంటిని కొంచెం డెకరేట్ చేయండి. డెకరేషన్ దేనికి? ఇవాళ ఎనీథింగ్ స్పెషలా? ఏం బాలు? ఏమో, నాకేం తెలీదక్క. ఏం నాన్న, ఇవాళ ఏమైనా స్పెషలా? తోరణాలు పూలదండలు దేనికి? ఈ వీక్లో ఫెస్టివల్స్ కూడా ఏం లేవే. ప్రశ్నలు అనవసరం, నేను చెప్పించేయండి. నాకివాళ స్పెషల్ డేనే, సరేనా? ఇవ్వ తీసుకో. ఏంటండి ఇవాళ ఎందుకింత హడావిడి చేస్తున్నారు? ఈ తోరణాలేంటి, పూలదండలేంటి? మీ పుట్టినరోజు కాదు, నా పుట్టినరోజు కాదు, పిల్లల పుట్టినరోజు కాదు. పోనీ పండగ ఏదైనా ఉందా అంటే అది కూడా లేదు. పండగే ఉంది. ఏం పండగో తర్వాత తెలుస్తుంది. కాసేపట్లో పంతులు గారు వస్తున్నారు. పూలు, పండ్లు, పసుపు, కుంకాలు అన్ని ప్లేట్లో అరేంజ్ చేయి. తమలపాకులు, ఒక్కలు కూడా అరేంజ్ చేయి, ఓకేనా? ఏంటి, ఎందుకు ఈ మనిషి ఎంత హడావిడి చేస్తున్నాడు? ఏంటండి విషయం? ఏమైనా విశేషమా? ఆరాట పడుతూ అందరూ అడుగుతుంటే కాస్త చెప్పొచ్చు కదా. నేను చెప్తానక్క. పిట్టల దొరలాగా ఈ సూట్ ఏంట్రా? ఊళ్ళో ఏదైనా కొత్తగా సర్కస్ కంపెనీ పెట్టారా? అందులో జోకర్గా జాయిన్ అవ్వడానికి వెళ్తున్నావా? అక్క,
సర్కస్ కంపెనీకి జోకర్గా గాని పిట్టల దొరల వేషాలు గాని వెయ్యాల్సిన అవసరం నాకు లేదు. ఇవాళ నా జీవితంలో మరుపురాని రోజు, గొప్ప పండుగ రోజు. ఏంటేంటి మరపురాని రోజా? పండగ రోజా? నాకు తెలియని మరపురాని రోజులు నీకే ఉన్నాయిరా. నువ్వో పెద్ద మహాత్ముడివని ప్రత్యేకంగా నీకో పండగ వస్తుందా? వస్తుందక్క. ప్రతి వాళ్ళకి ఒక టైం అంటూ వస్తుందంటారే, అదే ఈరోజు నాకొచ్చింది. నాకు ధరణికి ఈరోజు నిశ్చితార్థం. అందుకే బావ ఇలా డెకరేట్ చేస్తున్నాడు. అందుకే నేనే గెటప్లో వచ్చాను. అర్థమైంది కదా? ఇందాకటి నుంచి వేపుకు తింటున్నారు. ఏంటి విశేషం, ఏంటి హడావుడి అని చెప్పి. నేను చెప్పిన పనులు కానివ్వండి. పంతులు గారు వచ్చే టైం అయింది. మీరు కాసేపు బయటికి వెళ్తారా? నేను బుజ్జమ్మతో ఒంటరిగా మాట్లాడాలి. ఏంటి ఈ కొత్త నెంబర్ నుంచి కాల్ చేసినా? కేశవధరణికి నిశ్చితార్థం చేస్తున్నాడు మా నాన్న. నన్ను బ్రతికించాలంటే నువ్వు కళ్ళు తుడుచుకుని హాల్లోకి రామ్మా.